హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామి ఇంటి రుచులు. ఈరోజు మనం బయట ఐస్ క్రీమ్ షాప్స్లో దొరికే అంత సేమ్ టేస్ట్తో మన ఇంట్లోనే మనకి నచ్చిన క్వాంటిటీతో తయారు చేసుకుని సీతాఫల్ ఐస్ క్రీమ్ చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను సీతాఫల్ పల్ప్ తీసుకున్నాను. లోపల గింజలని రిమూవ్ చేసేసి నేను దానికోసం 2 మీడియం సైజ్ సీతాఫలం తీసుకున్నాను. అలానే 1/2 కప్ షుగర్, 1/2 కప్ మిల్క్ పౌడర్ అండ్ 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్. అండ్ మనకి ఉంటే కనుక వెనీలా ఎసెన్స్ కొంచెం తీసుకోవాలి, లైక్ 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు అలానే దానికోసం 1 ఫుల్ కప్ ఆఫ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. దానికి ముందుగా మిక్సీ జార్ తీసుకుని మనం తీసి పెట్టుకున్న హాఫ్ షుగర్ని కూడా అందులో వేసి ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అలా ఫైన్ పౌడర్ చేసుకున్న దానికోని మిల్క్ పౌడర్ యాడ్ చేసి అలానే 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే మనం ఆల్రెడీ లోపల గింజలు తీసి పక్కన పెట్టుకున్న సీతాఫల్ పల్ప్ని కూడా మొత్తం 1 కప్ వేసుకోవాలి. దీనికోసం నేను 2 మీడియం సైజ్ సీతాఫల్ తీసుకున్నాను. దాంట్లోకి ఫుల్ కప్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసేసి మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడే నేను వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను 1/2 టేబుల్ స్పూన్. సో అది కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యే వరకు తిప్పుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా బ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఒక స్టీల్ కంటైనర్ లేదా మీకు ప్లాస్టిక్ కంటైనర్ ఉంటే ఇంకా బెటర్, సో దాంట్లోకి తీసేసుకోవాలి. తీసుకుని ఇప్పుడు దీన్ని 2 to 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సో నేను దీన్ని లిడ్తో క్లోజ్ చేసేసుకుని 2 to 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు 3 అవర్స్ తర్వాత చూస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది ఇలా సెమీ సాలిడ్ స్టేట్ అవుతుంది. ఇలా ఉన్న సెమీ సాలిడ్ స్టేట్ని ఒకసారి కలుపుకొని మనం ఇంకా పల్ప్ని పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ పల్ప్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సో మనకి తింటున్నప్పుడు ఏంటంటే ఐస్ క్రీమ్తో పాటు ఆ పల్ప్ కూడా చాలా టేస్టీగా తగులుతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు స్ట్రైట్ అవే 8 అవర్స్ పాటు డీప్ ఫ్రీజ్ చేసుకోవాలి. మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసేసుకొని నేను 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే చూసారు కదా, కంప్లీట్ సాలిడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం నీట్గా కుక్ చేసుకొని మనకి నచ్చినట్టు సర్వ్ చేసుకుంటే బయట అచ్చం రెస్టారెంట్స్లో దొరికేటట్టు, ఐస్ క్రీమ్ షాప్లో దొరికేటట్టు క్రీమ్ స్టోన్ ఫ్లేవర్తోనే ఉండే వెనీలా ఎసెన్స్తో కూడిన కస్టర్డ్ యాపిల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మామి ఇంటి రుచులు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.